10, 20, 25, 34, 54, 104, 125, 245 మన సన్ రైజర్స్ హైదరాబాద్ స్కోర్ కార్డ్ అనుకుంటారేమో. కాదు, అమెరికా ఇంకా చైనా ఒకరి మీద ఒకరు విధించుకున్న టారిఫ్ రేట్స్ వి. ట్రంప్ విధించిన కొత్త టారిఫ్స్ కి ఇండియాతో పాటు 75 దేశాలు ఒప్పుకొని అమెరికాతో ట్రేడ్ కి ఒప్పుకున్నాయి. కానీ చైనా మాత్రం ఒప్పుకోలేదు. దాంతో ట్రంప్ చైనా మీద టారిఫ్ వార్ కి దిగాడు. చైనా ప్రెసిడెంట్ జిన్పింగ్ కూడా వెనక్కి తగ్గకుండా అమెరికా మీద టారిఫ్ వార్ ప్రకటించాడు. ట్రంప్ అండ్ జిన్పింగ్ బాక్సింగ్ పంచులు ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఒకరి మీద ఒకరు టారిఫ్లు విధించుకున్నారు. ఫైనల్ గా జిన్పింగ్ అమెరికా మీద 125% టారిఫ్ పంచి వేస్తే నాకౌట్ పంచ్ కింద ట్రంప్ చైనా మీద 245% టారిఫ్ విధించాడు. సో చైనా ఇప్పుడు ట్రేడ్ కోసం కొత్త దారులు వెతుకుతుంది. అమెరికా విధించిన టారిఫ్ తో ట్రేడ్ చేయటం కష్టం కాబట్టి ఏషియాలో ఉన్న మిగతా దేశాలతో ట్రేడ్ కి సిద్ధమవుతుంది. మీది తినాలి మాది తినాలి అన్నట్టు మీది ఏషియా మాది ఏషియా మనంతా ఏషియన్స్ అంటూ ఏషియన్ బ్రదర్హుడ్ ని క్యాష్ చేసుకోవాలి అనుకుంటుంది చైనా. అలా క్యాష్ చేసుకునే ప్రయత్నంలోనే చిరకాల శత్రువైన ఇండియాతో రిలేషన్షిప్ ని బాగు చేసుకోవడానికి ట్రై చేస్తుంది. సో ఇప్పుడు ఇండియా ఏం చేయాలి? అన్ని మర్చిపోయి చైనాతో ఫ్రెండ్షిప్ ని యాక్సెప్ట్ చేయాలా, లేదా ఈట్ 5 స్టార్ డూ నథింగ్ అన్నట్టు అమెరికా విధించిన టారిఫ్స్ తో చైనా కింద మీద పడుతుంటే చూస్తూ ఉండాలా, లేదా ఇండియా కూడా చైనా మీద టారిఫ్స్ విధించి చైనాని బుక్కిరి బిక్కిరి చేయాలా? వీటన్నిటి గురించి ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాం. అమెరికా చైనా చెవులు పగలగొట్టింది. ఏకంగా 245% టారిఫ్ విధించింది. అఫ్ కోర్స్ దీనికి ముందు చైనా అమెరికా మెడ పగలగొట్టేలాగా 125% టారిఫ్ విధించింది. కానీ ప్రెసెంట్ ఈ టారిఫ్ వార్తో వచ్చే నష్టం అమెరికా కంటే చైనాకి ఎక్కువ ఉంది. ఎందుకో చెప్తాను చూడండి. చైనా యుఎస్ఏకి ఎక్స్పోర్ట్స్ ఎక్కువ చేస్తుంది వెన్ కంపేర్ టు యుఎస్ఏ. అంటే యుఎస్ఏ చైనాకి ఎక్స్పోర్ట్ చేసేదానికంటే చైనా యుఎస్ఏకి ఎక్స్పోర్ట్ చేసేది ఎక్కువ. సో టారిఫ్ ట్యాక్స్ అనేది ఎక్కువగా ఎఫెక్ట్ చూపించేది చైనా మీదనే. అఫ్ కోర్స్ చైనా దీన్ని కౌంటర్ చేయడానికి కొత్త కొత్త దారులు వెతుకుతుంది. ఆ దారిలో ఒకటి ఇండియా. ప్రజెంట్ ప్రపంచంలో ఉన్న అతిపెద్ద ఫైనాన్షియల్ మార్కెట్స్ లో ఇండియన్ మార్కెట్ ఒకటి. సో ఇలాంటి మార్కెట్ ని యూజ్ చేసుకోవాలని ప్రతి డెవలప్డ్ కంట్రీ కూడా అనుకుంటుంది, ఇంక్లూడింగ్ అమెరికా అండ్ చైనా. అలా అని మార్కెట్ మొత్తాన్ని ఫారిన్ కంట్రీస్ చేతిలో పెట్టకూడదు. సింపుల్ గా చెప్పాలంటే ఇండియా ఎక్స్పోర్ట్స్ ఎక్కువ చేసి ఇంపోర్ట్స్ తక్కువ చేయాలి. అప్పుడే ఇండియా స్ట్రాంగ్ గా ఉంటుంది. మీరు ఒకసారి ఫైనాన్షియల్ ఇయర్ 2024 ఫైనాన్షియల్ ఇయర్ 2025 ని గమనిస్తే అమెరికాతో మన ట్రేడ్ ఈక్వేషన్ బాగానే ఉంది. బికాజ్ అమెరికాకి మనం ఎక్స్పోర్ట్స్ ఎక్కువ పంపి ఇంపోర్ట్స్ తక్కువ చేసుకుంటున్నాం. కానీ చైనా విషయానికి వస్తే మనం ఎక్స్పోర్ట్స్ తక్కువ పంపి ఇంపోర్ట్స్ ఎక్కువ చేసుకుంటున్నాం. 2025 ఫైనాన్షియల్ ఇయర్ లో చైనాతో మన ట్రేడ్ డెఫిసిట్ ఆల్మోస్ట్ $100 బిలియన్ ఉంది. అంటే మనం చైనా నుంచి ఎక్కువ ప్రొడక్ట్స్ ని ఇంపోర్ట్ చేసుకుంటూ చైనాకి తక్కువ ప్రొడక్ట్స్ ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. జస్ట్ ఒక్క కంట్రీ నుంచి మనం $100 బిలియన్ ట్రేడ్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అంటే మనం ఆ కంట్రీ మీద ఏ రేంజ్ లో డిపెండ్ అయ్యామో అర్థం చేసుకోండి. కానీ ఈ ట్రేడ్ డెఫిసిట్ అనేది $100 బిలియన్ దాటి 120-130 బిలియన్ కి చేరుకోబోతుంది. చైనా తమ చీప్ ప్రొడక్ట్స్ అన్ని ఇండియాకి పంపించబోతుంది. కారణం యుఎస్ఏ విధించిన 245% టారిఫ్. ఇంత టారిఫ్ భరిస్తూ చైనా అమెరికాకి ఇంపోర్ట్స్ పంపడం అనేది అసాధ్యం. ఇండో చైనా వార్ ఎప్పటికీ జరుగుతున్న యుఎస్ చైనా టారిఫ్ కాన్ఫ్లిక్ట్ తో క్లోజ్ గా లింక్ అయి ఉంది. యుఎస్ ఇప్పుడు ఇండియాతో కొత్త ట్రేడ్ రిలేషన్స్ మరియు ఆపర్చునిటీస్ కోసం చూస్తుంది. ప్రపంచం ఇలానే పనిచేస్తుంది. ఎక్కడ చూసినా కానీ మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. ఇది కంట్రీస్ ఎకానమీ బిల్డ్ చేసుకోవడానికి మాత్రమే కాదు, మీ కెరియర్ విషయంలో కూడా ఇదే నిజం. కెరియర్ లో సక్సెస్ఫుల్ అవ్వడానికి మీ స్కిల్స్ ని పెంచుకుంటూ ఉండాలి. వాటిల్లో చాలా ఇంపార్టెంట్ స్కిల్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్. ఇంగ్లీష్ ని ఎంత సులభంగా నేర్చుకోవాలో తెలుసుకుందాం అనుకుంటున్నారా? అయితే మీకోసం నా దగ్గర ఒక సొల్యూషన్ ఉంది. యాక్చువల్లీ ఐ యెస్టర్డే సీయింగ్ వాచింగ్ న్యూస్ అబౌట్ ఇండియా చైనా ట్రేడ్ వార్. సీయింగ్ వాచింగ్ సెంటెన్స్ కరెక్టేనా? ఇది కరెక్ట్ గా ఎలా చెప్పాలి? మీరు ఇలా చెప్పడానికి ట్రై చేయవచ్చు. Yesterday, I watched news about the Indo-China trade war. ఈ సెంటెన్స్ ఎందుకు బెటర్ గా ఉందో చూద్దాం. 1. కరెక్ట్ టెన్స్. వాచ్డ్ అనేది పాస్ట్ టెన్స్. కాబట్టి yesterday అనే టైం రెఫరెన్స్ కి సరిగ్గా మ్యాచ్ అవుతుంది. ఇంకా ఏమైనా హెల్ప్ కావాలా? సూపర్ కదా. నేను ఒక సెంటెన్స్ తప్పుగా చెప్పాను, ఇది ఇన్స్టాంట్ గా కరెక్ట్ చేసింది. అండ్ దాంతో పాటు ఆ సెంటెన్స్ ఎందుకు కరెక్ట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసింది. దిస్ ఈజ్ మిస్ నోవా 24/7 AI ఇంగ్లీష్ టీచర్. ఇంగ్లీష్ లో మీకున్న డౌట్స్ అన్ని తెలుగులో క్లియర్ చేస్తుంది. అంతేకాదు మీ ఇంగ్లీష్ ఫ్లూయెన్సీని పెంచడానికి అన్లిమిటెడ్ ఇంగ్లీష్ యాక్టివిటీస్ ని ప్రొవైడ్ చేస్తుంది. లైక్ ఇంటర్వ్యూస్, ఆఫీస్ కాన్వర్జేషన్ యాక్టివిటీస్ ఎక్సెట్రా. మీరు ఇలాంటి రియల్
లైఫ్ కాన్వర్జేషన్స్ డైలీ ప్రాక్టీస్ చేయటం వల్ల మీ ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్ చాలా త్వరగా ఇంప్రూవ్ అవుతాయి. ఇదే సూపర్ నోవా ఏఐ. మీరు మీ ఇంగ్లీష్ ని ఇంప్రూవ్ చేసుకొని కెరియర్ లో సక్సెస్ అవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా సూపర్ నోవా ఏఐ ని ట్రై చేయండి. కింద డిస్క్రిప్షన్ లో పిన్ చేసిన కామెంట్స్ లో ఉన్న లింక్ మీద క్లిక్ చేసి ఇప్పుడే ఈ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ తో డౌన్లోడ్ చేసిన ఫస్ట్ 100 యూజర్స్ కి 70% స్పెషల్ డిస్కౌంట్ కూడా ఉంది. సో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. నౌ గెట్ బ్యాక్ టు ది వీడియో. అందుకే ఇప్పుడు చైనా దృష్టి ఏషియన్ కంట్రీస్ మీద పడింది. ఇండియా, వియత్నాం, కంబోడియా, మలేషియా, సౌత్ కొరియా, జపాన్ ఇలాంటి ప్రతి ఏషియన్ కంట్రీతో చైనా తమ బంధాన్ని స్ట్రాంగ్ చేసుకోవాలి అనుకుంటుంది. ముఖ్యంగా ఇండియా మీద చైనాకి ఎక్కడ లేని ప్రేమ పుట్టుకొని వచ్చేసింది. ఇలా సడన్ గా ప్రేమ పుట్టుకొని రావడానికి కారణం అమెరికా వలన చైనా మార్కెట్ కి పడిన గండి. సో ఈ గండిని ఇండియా హెల్ప్ తో పోడ్చాలి అనుకుంటుంది చైనా. సో ఇప్పుడు ఏం జరగబోతుందంటే అమెరికాకి పంపాల్సిన ప్రోడక్ట్స్ అన్ని చైనా ఇండియాకి పంపుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక $100 ఫోన్ ఉందనుకుందాం. ఆ ఫోన్ ని ఇప్పుడు అమెరికాకి పంపాలంటే చైనా $345 పే చేయాలి బికాస్ ఆఫ్ 245% టారిఫ్. సో చైనా ఇప్పుడు ఆ $100 ఫోన్ ని యుఎస్ పంపలేదు కాబట్టి ఆ ఫోన్ కి డిమాండ్ పడిపోయి దాని రేట్ $6 or $70 కి పడిపోతుంది. ఇప్పుడు $100 విలువ చేసే ఫోన్ $60 లేదా $70 కి వస్తుంది కాబట్టి ఇండియాలో ఉండే బిజినెస్ మ్యాన్ తక్కువ రేట్ కి ఈ ఫోన్ ని సొంతం చేసుకొని అమ్ముకుందాం అనుకుంటారు. అలా చైనా ప్రొడక్ట్స్ ఇండియాకి డైవర్ట్ అవుతాయి. దానిలో తప్పేం ఉంది, తక్కువ రేట్ కి ప్రొడక్ట్స్ వస్తున్నాయి, వాటిని కొని ఇక్కడ అమ్ముతున్నారు, దాంట్లో పెద్ద నష్టం ఏముంది అనుకుంటారేమో. ముందుగా ఇలా చేయటం వల్ల ట్రేడ్ డెఫిసిట్ అనేది బాగా పెరిగిపోయి ప్రతి చిన్న వస్తువుకి మనం చైనా మీద డిపెండ్ అయిపోతాం. అండ్ ఈ ట్రేడ్ డెఫిసిట్ వల్ల చైనా బిజినెస్ మ్యాన్ జేబుల్లోకి వెళ్ళే బిలియన్స్ ఆఫ్ డాలర్స్ నుంచి చైనా గవర్నమెంట్ ట్యాక్స్ వసూలు చేస్తుంది. అంటే ఇండైరెక్ట్ గా చైనా గవర్నమెంట్ కి మనం ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేస్తూ వాళ్ళ డిఫెన్స్ బడ్జెట్ ని బాగా స్ట్రాంగ్ చేస్తున్నాం. సింపుల్ గా చెప్పాలంటే ఒక పక్కన చైనీస్ మిలిటరీతో బార్డర్ దగ్గర గొడవ పడుతుంటే అదే మిలిటరీని మనం ఇండైరెక్ట్ గా ఫైనాన్స్ చేస్తున్నాం. కానీ చైనా మహా తెలివైన గుంటనక్క. ఇప్పుడు మన అవసరం ఉంది కాబట్టి మనతో కాళ్ళ బేరానికి వచ్చింది. అమెరికా కొట్టిన 245 టన్నుల దెబ్బ చైనాకి దెమ్మ తిరిగేలా చేసింది. అఫ్ కోర్స్ ఈ 245% టారిఫ్ అనేది పర్మనెంట్ గా ఉంటుందా లేదా అనేది కన్ఫర్మేషన్ లేకపోయినా ఇండియా చైనాని బ్యాకప్ గా పెట్టుకోవాలి అనుకుంటుంది. దానికోసమే చైనీస్ కంపెనీస్ అన్ని ఇండియాలో బిజినెస్ చేయడానికి రెడీ అయిపోయాయి. ఇన్ఫాక్ట్ ఇండియా పెట్టే రూల్స్ ని ఒప్పుకోవటమే కాదు, జాయింట్ వెంచర్స్ లో బ్యాక్ సీట్ తీసుకోవడానికి కూడా ఈ కంపెనీస్ రెడీగా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ హైయర్, షాంఘై హైలీ లాంటి పెద్ద కంపెనీస్ ఇండియన్ కంపెనీ అయిన టాటాతో జాయింట్ వెంచర్ కి సిద్ధమయ్యాయి. అది కూడా మైనారిటీ స్టేక్స్ యాక్సెప్ట్ చేస్తూ. ఒకప్పుడు మెజారిటీ షేర్స్ కోసం పోటీ పడిన చైనీస్ కంపెనీస్ ఈ రోజున జస్ట్ ఇండియన్ మార్కెట్ లోకి కాలు పెడితే చాలు అనుకుంటున్నాయి. జస్ట్ చైనా యొక్క కంపెనీలే కాదు, చైనీస్ గవర్నమెంట్ కూడా ఇండియా వైపు తమ యాటిట్యూడ్ ని మార్చుకుంది. ఇండియాకి చైనాకి మధ్యలో డిప్లొమాటిక్ రిలేషన్స్ మొదలయ్యి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా చైనీస్ ప్రెసిడెంట్ జిన్పింగ్ ఇండియన్ ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారికి విషెస్ చెప్తూ ఇండియా ఇంకా చైనా మధ్యలో బైలాటరల్ రిలేషన్స్ అనేవి డ్రాగన్, ఎలిఫెంట్, ట్యాంగో లాగా ఉండాలి అంటూ ఇరు దేశాల ఎంబ్లమాటిక్ ఎనిమల్స్ ని మెన్షన్ చేశాడు. ఈ 75th యానివర్సరీ సందర్భంగా ఇండియాతో తమకి ఉన్న రిలేషన్షిప్ ని బలపరచుకోవడానికి సిద్ధమని, రెండు దేశాలు కలిసి బోర్డర్ ఇష్యూని సాల్వ్ చేసుకుంటే మేజర్ ఇంటర్నేషనల్ అఫైర్స్ లో రెండు దేశాలు కలిసి కోఆర్డినేట్ అవ్వొచ్చని జిన్పింగ్ అన్నాడు. దీనికి ప్రెసిడెంట్ ముర్ము గారు కూడా రియాక్ట్ అయ్యారు. స్టేబుల్, ప్రిడిక్టబుల్ అండ్ ఫ్రెండ్లీ బైలాటరల్ రిలేషన్స్ ని మెయింటైన్ చేస్తే రెండు దేశాలకి బెనిఫిట్స్ ఉంటాయి అని ఆమె అన్నారు. ఇంకో మైండ్ పోయే విషయం ఏంటంటే ఇండియాతో రిలేషన్స్ బాగు చేసుకోవడం కోసం ఈ సంవత్సరంలో చైనా 85,000 వీసాస్ ని ఇండియన్స్ కి ఇష్యూ చేసింది. జస్ట్ వీసాలని ఇష్యూ చేయటమే కాదు, వీసా రూల్స్ ని కూడా సింప్లిఫై చేసింది. లైక్ అప్లికెంట్స్ ఆన్లైన్ లో బుక్ చేసుకోవాల్సిన పని లేదు, వర్కింగ్ డేస్ లో డైరెక్ట్ గా వీసా సెంటర్స్ కి వెళ్ళిపోవచ్చు. షార్ట్ టర్మ్ ట్రావెలర్స్ బయోమెట్రిక్ డేటాని సబ్మిట్ చేయాల్సిన పని లేదు. ప్లస్ చైనీస్ వీసా కాస్ట్ కూడా బాగా తగ్గించేసి అప్రూవల్ టైమ్ లైన్స్ ను కూడా సింప్లిఫై చేస్తుంది. ఇక్కడ చైనా ఏం చేస్తుందో మీకు అర్థమవుతుంది అనుకుంటా. ఇండియాకి తాను ఒక ఫ్రెండ్ అని చైనా ప్రూవ్ చేసుకోవాలనుకుంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఇండియన్ మార్కెట్ ని సొంతం చేసుకోవడానికి చైనాకి పోటీగా యుఎస్ఏ, యూరప్ రెడీగా ఉన్నాయి. సో ఇప్పుడు ఇండియా ఏం చేయాలి? చైనా వేసే పప్పులు ఏమీ ఉడకవని, ఇండియా ట్రస్టెడ్ ఇంకా రూల్స్ ను ఫాలో అయ్యే పార్ట్నర్స్ తో మాత్రమే ట్రేడ్ చేస్తుందని యూనియన్ మినిస్టర్ పీయూష్ గోయల్ గారు అన్నారు. అఫ్ కోర్స్ ఈయన అనడం అయితే ఈజీగా అనేసారు, కానీ ఇండియా చైనా మీద ప్రెజెంట్ చాలా డిపెండ్ అయి ఉంది. మస్కిటో బ్యాట్స్ నుంచి మొబైల్ ఫోన్స్ వరకు ప్రతిదీ చైనా నుండి మనకి ఇంపోర్ట్ అవుతుంది. 2024లో చైనాతో $85 బిలియన్ ఉన్న ట్రేడ్ డెఫిసిట్ 2025లో $100 బిలియన్ అయ్యిందంటేనే అర్థం చేసుకోవచ్చు మనం ఏ రేంజ్ లో చైనా మీద డిపెండ్ అయి ఉన్నామో. ఇంతలా మనం చైనా మీద డిపెండ్ అయి
ఉన్నా కానీ చైనా ఇంకా ఎక్కువగా మనల్ని డిపెండ్ అయ్యేలా చేయడానికి ట్రై చేస్తుంది. ఇన్ఫాక్ట్ ఇండియన్ ట్రేడ్ డెఫిసిట్ ని తగ్గించడానికి ఇండియన్ ప్రీమియం గూడ్స్ ని ఇంపోర్ట్ చేసుకుంటాం అని చైనా డిక్లేర్ చేస్తుంది. ఇది కొంతవరకు మంచి విషయమే, కానీ ఇక్కడ మనం మాట్లాడుతుంది చైనా గురించి. గుంట నక్కకి ఇంకో రూపం అని చైనా ఇదంతా అమెరికాని దెబ్బ కొట్టడానికి, తన ఎకానమీని కాపాడుకోవడానికి చేస్తుంది అని ఇండియాకి బాగా తెలుసు. కానీ మనం ఆల్రెడీ చైనా మీద డిపెండ్ అయి ఉన్నాం. సో ఒకవేళ నిజంగా చైనాతో కలిసి పనిచేయాలి అని ఇండియా డిసైడ్ అయితే కొన్ని భారీ డిమాండ్స్ ని చేయాలి. ముఖ్యంగా బార్డర్ విషయంలో ఇండియాకి ముప్పు తెచ్చే చైనీస్ మెగా డ్యామ్ ప్రాజెక్ట్, మన బార్డర్ లో చైనా వాళ్ళు వేయడానికి ట్రై చేస్తున్న రోడ్స్ ని చైనా విశ్రమించుకునేలా చేయాలి. ప్లస్ ఇండియాని చుట్టుముట్టాలి అని చైనా ఒక డెడ్ ట్రాప్ ని ప్లాన్ చేసింది. దాన్ని కూడా చైనా ఆపేసేలాగా ఇండియా డిమాండ్ చేయాలి. ఇలాంటి డిమాండ్స్ చేసి జాగ్రత్తగా చైనాని డీల్ చేస్తూ చైనాతో ట్రేడ్ ని పెంచుకుంటే ఇండియాకి లాభం కలుగుతుంది. అండ్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి అమెరికా లాగానే ఇండియా కూడా చైనా మీద టారిఫ్స్ విధించాలి. ఇది వినడానికి కాస్త సర్ప్రైజింగ్ గానే ఉంటుంది, కానీ దీన్ని ఇంప్లిమెంట్ చేస్తే చైనా మీద ఇండియాకి పట్టు దొరుకుతుంది. ఇన్ఫాక్ట్ 2024లో చైనా ఇంకా వియత్నాం నుంచి వచ్చే స్టీల్ ఇంపోర్ట్స్ మీద ఇండియా 30% టారిఫ్స్ ని విధించడానికి సిద్ధమైంది. సేమ్ ఇలానే ఇండియా మిగతా వాటి మీద కూడా టారిఫ్స్ విధించాలి. అఫ్ కోర్స్ మరి అమెరికా లాగా మరి 245% టారిఫ్ ని విధించడం మన వల్ల కాదు, అది ఇంపాసిబుల్. కానీ టారిఫ్స్ ఏ విధంగా ఉండాలంటే చైనీస్ ప్రోడక్ట్స్ మీద డిపెండెన్సీ తగ్గి మన డొమెస్టిక్ ప్రోడక్ట్స్ మీద డిపెండెన్సీ పెరిగేలా ఉండాలి. మనం యూజ్ చేసే ఎలక్ట్రానిక్ గుడ్స్ అన్ని చైనా నుండి వచ్చినవే. సో వాటి మీద సడన్ గా టారిఫ్స్ విధిస్తే కామన్ మ్యాన్ తట్టుకోలేడు, అంతే కదా. ఇప్పుడు నార్మల్ గా 10,000 రూపాయల ఫోన్ పైన టారిఫ్స్ అని చెప్పి దాని రేట్ ని 12,000 రూపీస్ చేస్తే భారం పడేది మన మీదనే. సో ఇండియా నిజంగా చైనా మీద టారిఫ్స్ విధించాలి అనుకుంటే ఇక్కడ ఉన్న మన ఇండస్ట్రీస్ తో డిస్కస్ చేసి డొమెస్టిక్ ప్రొడక్ట్స్ ని ఇంప్రూవ్ చేసి కామన్ మ్యాన్ కి ఇబ్బంది లేకుండా ఉండేలా చూసుకొని పెంచాలి. ఇంకా థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఈట్ 5 స్టార్ డూ నథింగ్. నాకు తెలిసి యుఎస్ఏ చైనా మధ్యలో ఈ టారిఫ్ వార్ ఎక్కువ కాలం ఉండదు. ఇప్పటికే డీల్ కి రెడీగా ఉన్నట్లు ట్రంప్ హింట్స్ కూడా ఇచ్చారు. ఈ ట్రేడ్ వార్ ఎక్కువ కాలం సాగితే రెండు అగ్రదేశాలు నష్టపోతాయి. సో తొందరలోనే డీల్ కుదిరి ట్రేడ్ వార్ ఎండ్ అవ్వచ్చు. ప్రెసెంట్ చైనాతో మన ట్రేడ్ డెఫిసిట్ ఆల్మోస్ట్ $100 బిలియన్. సో దాన్ని పెరగకుండా చూసుకుంటూ చైనా మీద ఓవర్ డిపెండెంట్ అవ్వకుండా ఉండటం మన దగ్గర ఉన్న థర్డ్ ఆప్షన్ అనమాట. సో ఇండియా ఏం చేస్తే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్స్ లో ఖచ్చితంగా చెప్పండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు అనిపించింది కింద కామెంట్స్ లో చెప్పండి. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ నాకు సపోర్ట్ చేయాలనుకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.